పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. అప్రమత్తమైన కొందరు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పుకొని వర్షం నుంచి తమ వరి ధాన్యాన్ని కాపాడుకున్నారు. చేతికి వచ్చిన వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పు సప్పు తెచ్చి కౌలుగా తీసుకుని దున్ని పంట వేస్తే ఇప్పుడు అప్పైన తీర్తదో లేదో అని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రైతులు పెద్దపల్లి పట్టణంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వడ్లు తెచ్చి 9 రోజులు అవుతుంది. అవి కాంట్రాక్ట్ జరుగుతలేవు, మ్యాచర్ అంటారు. ఇప్పుడు మా బోనస్ కాశపడి మేము సన్న రకం పెడితే దిగుబడి కూడా తక్కువ వచ్చింది. దీని నష్టపరిహారం గవర్నమెంట్ మాకు చెల్లించాలి. వర్షానికి తడిచినాయి, లేటు కాంట్రాక్ట్ అవుట్లా. దీనికి నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాలని మేము రైతులను కోరుకుంటున్నాం. ఈ నష్టపరిహారం చెల్లించకపోతే మేము పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేందుకు లేదు. అదే భయం ఉన్నది. గవర్నమెంట్ మా రైతులను చూడాలి. అప్పు సప్పు తెచ్చి 3 ఎకరాలు కౌలు పట్టి దున్నా. దున్నితే సన్నాట్లే పెట్టినా. మ్యాచర్ రాలేదని వారం రోజుల నుంచి ఆపేరు. ఆపితే నిన్న వాళ్ళు కొట్టినా. పలు కొడితే మళ్ళీ నా తిరువారసం కొట్టింది. ఏమరా బిడ్డ అంటే ఇలా పెడతా రేపు పెడతా అని ఇట్లా జరుపుతాను. అలా వెళ్తుంది కదా కుప్ప దగ్గర తిప్పితే ఏం సంగతి అని నటపరంగా కట్టియాలి. ఎట్లా కట్టేది తప్పదు.